జై శ్రీరామ్. కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో కాశీలో పూజలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. కాలభైరవ అష్టకం ప్రతిరోజు నేను పారాయణ చేస్తూ ఉంటాను. నేనే కాదు, కొన్ని కోట్ల మంది భక్తులు పారాయణ చేస్తూ ఉంటారు. అర్థం సహజంగా చాలా మందికి తెలియదు. అష్టకం పారాయణ చేసి కాలభైరవ స్వామికి నమస్కరించుకొని గొప్ప ఆనందాన్ని, అనుభూతిని అందరము కూడా అనుభవిస్తూ ఉంటాం. అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాము. నిన్న మొదటి శ్లోకానికి అర్థం తెలుసుకున్నాము. ఈరోజు రెండవ శ్లోకానికి అర్థాన్ని మనం భక్తితో తెలుసుకుందాము. రెండవ శ్లోకం ఏమిటంటే, భానుకోటి భాస్వరం భవాబ్ధి తారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. స్వామివారు చూడండి, కాలభైరవ స్వామివారి యొక్క శక్తిని వర్ణిస్తున్నారు మన గురువుగారు. ఎవరు ఈ కాలభైరవ అష్టకాన్ని మనకు అందించింది? ఆదిశంకరాచార్య స్వామివారు. మన గురువుగారైనటువంటి ఆదిశంకరాచార్య స్వామివారు అందించారు. కోటి సూర్య ప్రకాశుడు కాలభైరవ స్వామివారు. సంసార సముద్రము నుండి తరింపజేయువాడు కాలభైరవ స్వామివారు. గరళమును కంఠమునందు ధరించిన వాడు కాలభైరవ స్వామివారు. కాశీ విశ్వనాథుడే కాలభైరవ స్వామివారు. కాలభైరవ స్వామి కాశీ విశ్వనాథుడే. కాబట్టి వాళ్ళకి అభేదం, వాళ్ళు ఇద్దరు వేరు కాదు. అభీష్టములు నొసంగేవాడు కాలభైరవ స్వామివారు. అంటే మనస్సులోని కోరికలు తీర్చేటటువంటి స్వామి కాలభైరవ స్వామివారు. సమస్త పాపరాశిని భస్మం చేస్తాడు. పాపరాశి భస్మం అయిందంటే మనకి మన మనస్సులోని కోరికలన్నీ కూడా నెరవేరుతాయన్నమాట. పుణ్యస్య ఫలమిచ్చంది పుణ్యన్నేచ్ఛంతి మానవాహ న పాప ఫలమిచ్చంది పాపం కుర్వంతి యత్నతః. పుణ్య ఫలితం ఏమిటయ్యా అంటే ఆయురారోగ్య అష్టైశ్వర్యాల్ని, మనస్సులోని కోరికల్ని నెరవేరుస్తుంది. ఏమిటది? పుణ్యఫలం అని అందరికీ తెలుసు, కానీ పుణ్యకార్యాల్ని ఆచరించరు. నపాప ఫలమిచ్చంది పాపం కుర్వంతి యత్నతః. పాప ఫలితం మాకొద్దు అంటే ఈ అనారోగ్య బాధలు, దారిద్ర్య బాధలు, అకాల మరణాలు ఇవన్నీ కూడా మాకొద్దు. ఇవన్నీ కూడా పాప ఫలితం వల్ల వస్తాయని తెలుసు మనుషులందరికీ, కానీ ప్రయత్నపూర్వకంగా పాపాలు చేస్తున్నారు అని ఈ శ్లోకం అర్థం అన్నమాట. కాబట్టి పాప రాశి భస్మం చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఆ పుణ్య ఫలితం మనకేమో ఆయురారోగ్య అష్టైశ్వర్యాల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి పూర్వజన్మలలో చేసినటువంటి పాపాలు ఏవైనా ఉంటే అవి భస్మం చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి అష్టకాల్ని పారాయణ చేస్తూ భస్మం చేసుకుంటూ ఇక కొత్త పాపాల జోలికి వెళ్ళకూడదు. మళ్ళీ కొత్త పాపాలు చేయటం అనేది పనికిరాదనమాట. మనస్సులోని కోరికల్ని నెరవేర్చే స్వామి అంటే పాపరాశిని మొత్తం భస్మం చేసి కోరికల్ని నెరవేరుస్తాడనమాట స్వామివారు, కాలభైరవ స్వామివారు. 3 నేత్రములు గలవాడు కాలభైరవ స్వామివారు. మృత్యువును జయించిన మృత్యుంజయుడు కాలభైరవ స్వామివారు. పద్మముల వంటి నేత్రములు గలవాడు కాలభైరవ స్వామివారు. ఇన్నిసార్లు కాలభైరవ నామం వినటం విశేషం. అందుకే ప్రతి వాక్యాన్ని చివర కూడా నేను ఈ విధంగా కాలభైరవ స్వామివారని అంటూ రావటం జరుగుతోంది. జపమాలను, త్రిశూలమును ధరించిన వాడు కాలభైరవ స్వామివారు. నాశరహితుడు కాలభైరవ స్వామివారు. ఇటువంటి కాశీపురాధీశ్వరుడైనటువంటి కాలభైరవ స్వామిని నేను సేవింతును, భజింతును. అటువంటి స్వామిని మనము సేవిస్తున్నాం. ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం పారాయణ చేయటం అంటే అదనమాట. అది అత్యద్భుతమైనటువంటి కాలభైరవ అష్టకం. ఇక కాశీ గురించి మనం కాలభైరవ అష్టకం చదివాం కాబట్టి కాశీ గురించి తెలుసుకున్నట్లే, అయినా కూడా కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాము. కాశీలో శివుడు శివలింగ ప్రతిష్ఠ చేశాడు, అది విశేషం. కాశీలో అనేక ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు, అద్భుతమైన విషయాలు అనేకం ఉంటాయి. అందులో మొట్టమొదటిది శివుడు శివలింగ ప్రతిష్ఠ చేయటం. ఒకానొక సమయంలో కాశీని వదిలిపెట్టి విశ్వనాథుడు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు బ్రహ్మాది దేవతలకు కూడా తెలియదు శివలింగ ప్రతిష్ఠ చేశాడు శివుడు. విశ్వనాథుడు శివలింగ ప్రతిష్ఠ చేశారు. ఆ స్వామి పేరు అవిముక్తేశ్వరలింగం. మీకు నేను ఫోటో పంపించా, మీరు గమనిస్తున్నారో లేదో. అత్యద్భుతమైన ఫోటోల్ని
జాగ్రత్తగా మీకు భక్తితో పంపించడం జరుగుతోంది. మీరందరూ కాశీ గురించి తెలుసుకోవాలి, కాశీ విశ్వనాథుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందాలి అన్న భావనతో అనేక అద్భుతమైన ఫోటోలు, విషయాలు తెలియజేయడం జరుగుతోంది. కాశీ మొత్తం కూడా త్రిశూలం మీద ప్రకాశిస్తోంది. త్రిశూలాగ్రం మీద ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో అది మొత్తం కాశీ. ఓంకార ఖండం, విశ్వనాథ ఖండం, కేదార ఖండం, ఈ విధంగా 3 ఖండాలుగా ఉంటుంది. కాశీలో వారాణసి అంటే వరుణా నది, అసి నది, ఈ 2 నదుల మధ్యలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి స్థలం ఏదైతే ఉందో అది వారాణసి. ఇక ఈ వారాణసిలో అవిముక్త క్షేత్రం అంటే విశ్వనాథుడి ఆలయం, ఆ ఆలయంలో పక్కనే ఉన్నటువంటి ఒక మండపంలో ఉన్నటువంటి స్వామివారే అవిముక్తేశ్వర స్వామివారు. సాక్షాత్తు విశ్వనాథుడు ప్రతిష్ఠించినటువంటి అవిముక్తేశ్వర లింగమే ఆ యొక్క శివలింగం అన్నమాట. స్వామివారు ప్రతిష్ఠించినటువంటి శివలింగం. ఆ ప్రాంతం ఏదైతే ఉందో అదే అవిముక్త క్షేత్రం. అత్యంత శక్తివంతమైంది. కాశీలో చేసేటటువంటి విశ్వనాథుడి నామ జపం సహజంగా అక్షయ ఫలితాలను ఇస్తుంది. అందులోనూ వరుణా నది, అసీ నదుల మధ్యలో చేసేటటువంటి జపం ఏదైనా సరే అది ఇంకా విశేష ఫలితాలను అనుగ్రహిస్తుంది. ఈ వారాణసిలో అవిముక్త క్షేత్రం అంటే ఈ యొక్క విశ్వనాథుడి ఆలయ ప్రాంగణం, స్వామివారు ప్రతిష్ఠించినటువంటి శివలింగం, అవిముక్తేశ్వర లింగం ఏదైతే ఉందో అక్కడ చేసేటటువంటి జపం అక్షయ పుణ్య ఫలితాలని అనుగ్రహిస్తుంది, ఇంకా విశేష ఫలితాలని అనుగ్రహిస్తుంది. ఆ ఫలితం ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనము నోటి మాటతో వర్ణించలేమన్నమాట. అంత గొప్ప శివలింగం అవిముక్తేశ్వర లింగం. బ్రహ్మాది దేవతలు ఆ శివలింగాన్ని చూసి ఆ తర్వాత మొత్తం అంతా కూడా వాళ్ళందరూ కూడా శివలింగాల్ని ప్రతిష్ఠించారట. మొత్తం సమస్త దేవతలు, ఋషులు, మునులు, తర్వాత మానవులు మొదలైన వారందరూ కూడా శివలింగ ప్రతిష్టలు చేశారట కాశీలో మరియు ఇతర ప్రదేశాలలో కూడా. కాబట్టి మొట్టమొదటి శివలింగం సాక్షాత్తు కాశీ విశ్వనాథుడు ప్రతిష్ఠించాడు. ఆ స్వామి పేరు మళ్ళీ చెప్తున్నాను, అవిముక్తేశ్వర లింగం. కాశీకి వెళ్ళాలి, ఇంత అక్షయ పుణ్య ఫలితాల్ని అనుగ్రహిస్తుంది అని చెప్పి మనకు కాశీ ఖండం చెబుతోంది కదా. వెళ్ళాలి అన్నటువంటి తపన చాలా మందికి ఉంటుంది, కానీ అనేక ఇబ్బందుల వల్ల కాశీకి రాలేకపోతారు. మనస్సులో చాలా బాధపడుతూ ఉంటారు చాలా మంది భక్తులు. వాళ్ళందరికీ ఏమిటయ్యా అంటే ఈ బంధుమిత్రులు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు మనం ఈ అవిముక్తేశ్వర లింగం యొక్క మహిమను తెలియజేయాలి. ఈ విధంగా సాక్షాత్తు కాశీ విశ్వనాథుడు శివలింగ ప్రతిష్ఠ చేశాడు. ఆ శివలింగం పేరు అవిముక్తేశ్వర లింగం. ఆ లింగం దగ్గర యథాశక్తిగా దక్షిణ ఉంచి, లేదా అక్కడెక్కడన్నా ఉంటారు బ్రాహ్మలు, ఆ శివలింగం దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణుల చేతిలో అయినా సరే చాతనైనంత దక్షిణను వారికి అందించి ఆ శివలింగం మీద గాని ఆ పక్కన ఉన్నటువంటి బిల్వ దళాన్ని జాగ్రత్తగా తీసుకొని కాశీకి రావాలి అనేటటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళ పేరు చెప్పి, స్వామి వీరిని కాశీకి రప్పించుకో తండ్రి అని చెప్పి ఆ అవిముక్తేశ్వర లింగం దగ్గర నమస్కరించుకొని ఈ యొక్క బిల్వదళ తీసుకొని వెళ్లి ఆ కోరిక ఉన్నటువంటి వాళ్లకు అందచేయటం ద్వారా 6 నెలల లోపు కాశీకి వచ్చి విశ్వనాథుణ్ణి, అవిముక్తేశ్వరుణ్ణి సేవిస్తారు వాళ్ళు. ఆ కోరిక ఉన్నవాళ్ళు కాశీని దర్శించటం, సేవించడం అంటే సామాన్యమైన విషయం కాదు. కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉండాలి. అంత పుణ్య ఫలితం ఈ బిల్వ దళాన్ని వాళ్ళు అందుకున్న మరుక్షణం వాళ్ళకి అంతటి పుణ్యఫలం లభిస్తుంది. అప్పుడే వాళ్ళు కాశీకి వచ్చి దర్శనం చేసుకోగలుగుతారు. భక్తితో ఆ బిల్వ దళాన్ని నమస్కరించుకోవడం చేత ప్రతిరోజు అవిముక్తేశ్వర స్వామినే నమః అనే నామాన్ని కనీసం ఒక 108 సార్లు జపిస్తూ ఉండాలి. తద్వారా ఇంకా తొందరగా కాశీకి వచ్చి గంగా స్నానం ఆచరించి ఈ మహాశక్తివంతమైనటువంటి దేవతలందరినీ కూడా దర్శించగలుగుతారు. అటువంటి గొప్ప మహిమాన్వితమైనటువంటి శివలింగం అవిముక్తేశ్వర లింగం. అటువంటి స్వామి సన్నిధి నుండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ
ఓం అగ్నిశ్చ మే ఘర్మశ్చ మే అర్కశ్చ మే సూర్యశ్చ మే ప్రాణశ్చ మే శ్వమేధశ్చ మే పృథివీ చ మే దితిశ్చ మే ద్యౌశ్చ మే శక్వరీరంగులయో దిశశ్చ మే యజ్ఞేన కల్పంతామృక్చ మే సామచ మే స్తోమశ్చ మే యజుశ్చ మే దీక్షా చ మే తపశ్చ మర్తుశ్చ మే వ్రతం చ మే హోరాత్రయోర్వృష్ట్యా బృహద్రథంతరే చ మే యజ్ఞేన కల్పేతాం. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు. అవిముక్తేశ్వరలింగ దర్శన పూజనం యోగ్యతా సిద్ధిరస్తు అని కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ మహామహిమాన్వితమైనటువంటి ఆ విషయాన్ని తెలియజేసేటటువంటి ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయగలరు అని కోరుతూ రేపు ఇంకొక అద్భుతమైన విషయాన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ కాలభైరవ అష్టకంలోని 3వ శ్లోకం అర్థాన్ని తెలియజేస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ మీరందరూ కూడా అత్యంత భక్తితో వినగలరు అని మరీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.